నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అగ్రిగోళ బాధితుల చైతన్య సభలు పెట్టి అసెంబ్లీ ముగిపోయే ముందు 11వ తేదీ BSc మీటింగ్ జరిగి అసెంబ్లీ ఎప్పుడు ముగుస్తుందో దానికి ఒక 4-5 రోజుల ముందు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని ఈ సదస్సు నిర్ణయించింది. అందువల్ల మాట్లాడతాం. పిల్లలకి చదువులు చేయించుకోలేక, ఆరోగ్యం బాగోలేకపోతే బాగు చేయించుకోలేక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా అటాచ్మెంట్ నుంచి తొలగించమని అడుగుతూ ఉన్నాం. దానికి కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు. మేమైతే అసోసియేషన్గా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రాకపోతే చావో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నేటికి 12 సంవత్సరాలు కావస్తుంది అగ్రిగోల్డ్ సంస్థ ఈ రాష్ట్రంలో. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో బాధితుల తరపున మేమంతా పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఏర్పడిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, గత ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు, మేము వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సొమ్ము ఇవ్వాల్సిన అవసరం లేదు. అటాచ్మెంట్ చేసిన ఆస్తులను వేలం చేయడం ద్వారా కానీ, బాధితులకు పంపిణీ చేయడం ద్వారా కానీ న్యాయం చేపించవచ్చు. కానీ నేటికి 20 నెలలు కావస్తున్నా కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కోర్టు కూడా కనీసం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. మరి ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లాంటి పనులు చేయడానికి ఏ ప్రభుత్వం సాహసించే పని చేయలేదు. కాబట్టి ఈ సంవత్సరంలోనే ఇది చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మరి రేపు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల ముందు ఈ రాష్ట్రంలో బాధితులందరినీ ఐక్యం చేయడం కోసం మరొకసారి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో ఒక యాత్ర చేపడతానని మేము రాష్ట్ర కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ గతంలో 2017-18లో ఇటువంటి ఉద్యమాన్ని నిర్మించి ప్రభుత్వానికి యొక్క బాధితుల యొక్క గోడును వినిపించామో అట్లాంటి ఉద్యమం ద్వారా మరొకసారి ఈ ప్రభుత్వానికి సమస్యను తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సభలు, యాత్ర ద్వారా సభలు సరే నిర్ణయం చేసుకున్నాం. మాట్లాడదు దయచేసి, ఫోన్లో కూడా సైలెంట్లో పెట్టుకోండి. వచ్చేసి అగ్రిగోల్డ్ కంపెనీ లక్షలాది మంది దగ్గర 7,500 కోట్లు వసూలు చేసి మోసగించి మొన్న జనవరి 4వ తేదీ 12వ సంవత్సరంలోకి అడుగుడింది. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 సంవత్సరాలుగా 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది బాధితుల పక్షాన పోరాడుతూ వచ్చింది. 10,40,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న 20,000 లోపు వాళ్ళకి డిపాజిట్లు ఇప్పించడం జరిగింది. 142 మంది ఆత్మహత్యలకు గురైన బాధితులకి 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇప్పించడం జరిగింది. కానీ ఇంకా 20 లక్షల మంది బాధితులకి 6,500 కోట్లు
మన రాష్ట్రంలో 3,000 కోట్లు, బయటకు 3,500 కోట్లు సాధించాల్సి ఉంది. సుమారు 15,000 మంది అగ్రిగోల్డ్ కంపెనీ వేసిన పలు వెంచర్స్లో ప్లాట్లు, భూములు, అపార్ట్మెంట్స్లో మరి ప్లాట్స్ కొనుక్కొని అవన్నీ కోర్టు గవర్నమెంట్ అటాచ్మెంట్లో ఉండిపోవడం కారణంగా వీళ్ళు బాధపడుతున్నారు. కొన్ని రిజిస్ట్రేషన్ స్టాంపు ఇంట్లో ఉన్నా అది అమ్ముకోవడానికి కానీ, పిల్లలకి ఇవ్వడానికి కానీ, లోన్ తెచ్చుకోవడానికి కానీ అక్కరకు రాకుండా పోయి ఈ కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. డిపాజిట్లు కట్టిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన పోరాటం ఫలితంగా ఆస్తులన్నింటినీ అటాచ్మెంట్ చేయటం మనం సాధించిన గొప్ప విజయం. అదే అటాచ్మెంట్ చేయకపోతే అవ్వ వెంకటరామారావు, అవ్వ సీతారామరావు వంటి మోసకారులు ఇప్పుడు మొత్తం అమ్ముకొని ఖాళీ చేసి ఉండేవాళ్ళు. హాయిలాండ్ అగ్రిగోల్డ్కి సంబంధం లేదని హైకోర్టులో వేసిన గనులు ఈ స్వామీజీలు, అవ్వ వెంకటరామారావు స్వామీజీ. మనం చలో హాయిలాండ్ బట్టి 1000 మంది పైన అరెస్ట్ అయితే తప్ప వాళ్ళు మళ్ళా ఇది అగ్రిగోల్డ్దేనని కోర్టులో కాగితం పెట్టలేదు ఈ యాజమాన్యం. అలాంటి యాజమాన్యపు దొంగలు నిన్న 1వ తారీఖు కూడా హైదరాబాద్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి ఈ ఆస్తుల్ని సిఐడి చీఫ్ పేరు మీద మ్యుటేషన్ చేపిస్తున్నారు, అది మోసం దగ, మా పేరు మీదే ఉండాలి, అందువల్ల కొనేవాళ్ళు రావటం లేదని మళ్ళా ఒక తప్పుడు సంకేతం చెప్పారు. అంటే వాళ్ళ పేరు మీద ఉంటే కానరాకుండా అమ్ముకుంటున్నారు ఎవరికి తెలియకుండా. కానీ అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రభుత్వం వారి పేరు మీద మ్యుటేషన్ చేపిస్తుంది. దీని మూలాన వాళ్ళకి వచ్చేది లేదు. అంటే మనము ప్రభుత్వము ఒక సత్కార్యాలకి పూనుకున్నప్పుడల్లా యాజమాన్యం కోర్టు లిటిగేషన్లతో అడ్డం పెడుతుంది. యాజమాన్యపు ఇళ్ల మీదకి ఉద్యమం చేయాలి అని రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు 11 ఏళ్లుగా ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఈ వేదిక మీద ఉన్న నాయకత్వం పరిణతితో వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళడం వద్దు అని మేము ఆపుతూ వస్తున్నాం. కానీ నిన్నటి మీటింగ్ తర్వాత ఆపే నైతిక శక్తి మాకు లేకుండా పోయింది. ఈరోజు కొనుగోలుదారులందరూ ప్లాట్లు కొన్న వాళ్ళ సదస్సుకు వచ్చారు. అది కూడా అందరికీ తెలీదు, కొద్దిమందికి మాత్రమే సమాచారం ఉంది. ఈరోజు తర్వాత ప్రత్యేకంగా ఏళ్ల మీద కూడా ఆలోచన చేయబోతున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 20 నెలలు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. 2 సంవత్సరాలు కాబోతున్న స్పెషల్ కోర్టు ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర బూజు పట్టిపోతుంది దగ్గర సంవత్సరం నుండి. అలాగే
ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ నుండి రిజిస్టర్ అయిన ప్రాపర్టీస్ని రిలీజ్ చేయమని అడిగాం. అది కూడా లీగల్ డిపార్ట్మెంట్ దగ్గర టేబుల్ మీద ఉండిపోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ చైర్మన్గా కమిటీ వేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈ అగ్రిగోల్డ్ కస్టమర్లలో ఉన్న 20 లక్షల మంది ఏడుపు, ఆవేదన, ఆక్రోశం, రోజు చచ్చి బ్రతుకుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పట్టడం లేదు. ఇది ఒక సమస్యగా లేదు. ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, మన కర్మ కొద్దీ. అలాంటి అధికారి ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి గవర్నమెంట్ వేసిన కమిటీ రివ్యూ చేయడానికి కూడా ఆ చీఫ్ సెక్రటరీ గారు తీరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు కర్నూలుకి ప్రధానమంత్రి జిఎస్టీ మీటింగు రాక ముందు రోజు అగ్రిగోల్డ్ అంశము రివ్యూ అని పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమంతో అది వాయిదా పడింది. మళ్ళా తిరిగేంతవరకు ముఖ్యమంత్రి గారి రివ్యూ లేదు. నేను ముఖ్యమంత్రి గారికి మన సదస్సు తరఫున మీడియా ద్వారా ఎన్నో డిపార్ట్మెంట్లు ప్రతిరోజు రివ్యూ చేసే ముఖ్యమంత్రి గారికి 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఆ కమిటీ రివ్యూ చేయడానికి 1 గంట తీరుబడి కావాలి అంటే వారికి ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎన్ని మాసాలు కావాలి అని ముఖ్యమంత్రి గారిని సూటిగా మీ అందరి తరఫున మన అసోసియేషన్ ప్రశ్నిస్తూ ఉంది.